భారత స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి దళిత ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రావు 39వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాట యోధుడిగా సమాజ స్థాపనకు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు అని, ఈ దేశ తొలి దళిత ఉప ప్రధానిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప పార్లమెంటేరియన్గా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న మహానాయకుడు అన్నారు. అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అతన్ని కొన్ని అగ్రవర్ణ శక్తులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాబు జగజీవన్ రావు ఆశయ సాధన కోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలేని మల్లికార్జున్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కన్నోజు రామకృష్ణ, వాల నవీన్, బత్తుల జగజీవన్, అఫ్రోజ్, మేకల వికాస్, రాజు నాయక్, వెంకటస్వామి, రాజేందర్, తిరుపతి నాయక్, అరవింద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చౌరస్తాలో మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలు కూడా అందరూ ఏకదాటిగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఆయనకు నినాదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఈ భారతదేశానికి ముఖ్యమంత్రే కాకుండా ఈ భారతదేశ స్వతంత్రంలో కూడా మొదటగా పోరాటం చేసిండు. కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. బాబు జగజీవన్ రావు గారి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు వారు పిల్లతనం నుంచే ఒక పేదరికంలో పుట్టి వారు విద్యాభ్యాసం చేసి ఒక భారతదేశానికే ఉప ప్రధానిగా, అదేవిధంగా చాలా సంవత్సరాలు ఈ దళిత హక్కుల కోసం దళితులు పోరాటం చేస్తున్నటువంటి సమస్యలపైన వారు ఒక పోరాటాన్ని చేసి, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధంలో వారు చాలా కీలక పాత్ర పోషించారు. బీహార్ రాష్ట్రంలో జన్మించి వారు అనేక పదవులు అంటే కేంద్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలలో అప్పుడున్నటువంటి ఉప ప్రధానమైనటువంటి మన బాబు జగజీవన్ రావు గారి యొక్క సంస్కరణలు ఈరోజు వారికి కళ్ళ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే వారు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు రైతుల గురించి, అదేవిధంగా రక్షణ రంగాలపై వారు దృష్టి పెట్టి భారతదేశంలో ఒక కీలకమైన వ్యక్తిగా వారు వెలుగొందినారు. అదేవిధంగా వారు స్వాతంత్ర సమరయోధంలో పోరాటం చేసి గాంధీజీ పాల్గొన్నటువంటి సత్యాగ్రహంలో కూడా వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వారు చూసినటువంటి ఆశయాలను, అదేవిధంగా వారు దళితులకు, అదేవిధంగా ఇప్పుడు మన అంబేద్కర్ రచించినటువంటి ప్రతి పోరాటంలో వారు ఉన్నారు. కాబట్టి వారి ఆశయాన్ని కొనసాగించాలని, అదేవిధంగా వారు దళితుల కోసం చేసినటువంటి పోరాటాన్ని, అదేవిధంగా సమానత్వం కోసం అంటరానితనం చేసినటువంటి ఆ రోజు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన వారు ముందు చూపుతూనే అనేక సమస్యలను వారు పోరాటం చేసినారు. కాబట్టి వారి యొక్క స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా వారు భారతదేశానికి చేసినటువంటి సేవలను కొనసాగించాలని, అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఈ రోజున బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమం చెప్పడం జరిగింది. బాబు జగజీవన్ రావు వారు పేద ప్రజల కోసం అనేక పోరాటం చేస్తూ, అనేక ఆలోచన చేస్తూ ఇలా బలంగా వాళ్ళ అత్యంత కోసం కృషి చేసిన నాయకుడు. ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా వారు కలరు పేదల కోసం నిరంతరం నాయకుడుగా, దేశ గొప్పగా పనిచేసి భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులుగా ఈ భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. అదేవిధంగా వారి ఆశయ సాధన కోసం తప్పకుండా యువత కానీ ప్రజానికంగా తప్పకుండా అలాంటి ఆశాలు కొనసాగించాలని కోరుకుంటాం. భవిష్యత్తులో వారి ఆశాలు కొనసాగించాలని